ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచారామ క్షేత్రాలుగా పేరు పొందిన 5 ప్రముఖ శివక్షేత్రాలు ఉన్నాయని మీకు తెలుసు కదా. మహాశివరాత్రి సందర్భంగా ఆ పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరారామ క్షేత్రంలోని శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజున మనం దర్శిద్దాం. క్రౌంచగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో తెల్లటి కాంతితో ఆద్యంతములు లేనట్లుగా పెరుగుతున్న మహేశ్వర లింగంని ఆశ్వీజ శుద్ధ దశమి రోజున ఇంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. ఇక్కడి శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటం వల్ల దాని ఎదుగుదలను నిలిపేందుకు శివలింగం తల మీద ఒక మేకను కొట్టడం జరిగిందని, దానితో శివలింగం పైభాగం నుండి రక్తం కారిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికీ తెల్లటి శివలింగం యొక్క పైభాగంలో ఒక రక్తపు చారిక కనిపిస్తూ ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మరియు మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కి ఆహ్వానిస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో విద్యుత్ దీపపు కాంతులలో మనకి ఎదురుగా ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి ఆలయ రాజగోపురం ఎంత అందంగా కనిపిస్తోందో చూసారా? ఆలయం చుట్టూ ఉన్న మొదటి ప్రాకారమునకు 4 దిశలా 4 ప్రవేశ ద్వారములు ఉన్నాయి. దక్షిణ దిశలో ఉన్న ప్రధాన రాజగోపుర ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆలయం యొక్క విశేషాల గురించి, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి చెప్పుకుందాం. శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం ఉన్న అమరావతి గ్రామాన్ని ప్రాచీన కాలంలో శ్రీధాన్య కటకము లేదా ధరణి కోట అని పిలిచేవారు. ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీధాన్య కటకము దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఆ రోజుల్లో ఇక్కడ బహుశిల్ప శోభితమైన ఒక మహాచైత్యం ఉండేది. 12వ శతాబ్దం వరకు ఈ మహాచైత్యంలో బుద్ధుని ఆరాధించేవారు. కాలక్రమేణా దక్షిణ భారతదేశంలో పెరిగిన శైవమత విజృంభణలో బౌద్ధమత ప్రాబల్యం క్షీణించి ఈ మహాచైత్యం కాస్త దీపాల దిన్నె అనే పేరున ఒక పెద్ద మట్టి దిబ్బగా మారిపోయింది. మనం ఇప్పుడు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన 120 అడుగుల ఎత్తు 9 అంతస్తులతో కూడిన మహారాజగోపురం ద్వారా ఆలయం యొక్క మొదటి ప్రాకారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ రాజగోపురం మీద ప్రతి అంతస్తులోనూ అద్భుతమైన శిల్పాలు చెక్కి ఉన్నాయి. చింతపల్లి జమీందారు శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు అమరేశ్వర స్వామికి మహాభక్తుడు. క్రీస్తు శకం 1795-97 సంవత్సరంలో ఆయన తన రాజధానిని చింతపల్లి నుంచి అమరేశ్వర స్వామి ఆలయ సమీపంలో కొత్తగా నిర్మించిన అమరావతి నగరంకి మార్పించాడు. అమరావతి నగరంని శ్రీధాన్య కటకంలోని అంతర్భాగంగా చెప్పవచ్చును కనుక అమరేశ్వర ఆలయ ప్రాంతమునకు నేడున్న అమరావతి అన్న పేరు అర్వాచీనమే కాని ప్రాచీనము కాదు అని ప్రముఖ పురావస్తు నిపుణులు డాక్టర్ పురాణం రాధాకృష్ణ ప్రసాద్ గారు తాము రాసిన అమరారామము మహాచైత్యము అన్న గ్రంథంలో వివరించారు. ఆలయంలో లభించిన శిలాశాసనాలను బట్టి నేడున్న ఆలయ కట్టడం సుమారు 1100 సంవత్సరముల క్రిందట వేంగి ప్రభువైన చాళుక్య భీముని కాలంలో క్రీస్తు శకం 891-920 సంవత్సరములలో నిర్మించబడినట్లు తెలుస్తోంది. మనం ఇప్పుడు ఈ పంచారామాల ఆవిర్భావం గురించి, వాడుకలో ఉన్న కొన్ని పురాణ గాథల గురించి చెప్పుకుందాం. శ్రీనాథుడు 14వ శతాబ్దంలో రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుతున్నప్పుడు ఆ పంపకంలో తమకి అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురాసురుడు అనే రాక్షసుడి నేతృత్వంలో తీవ్రమైన తపస్సు చేయగా శివుడు మెచ్చి వారికి కోరిన వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేయటంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను, వారి రాజ్యాన్ని కూడా బూడిద కావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురుడు పూజ చేసిన ఒక పెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనిని మహాదేవుడు 5 ముక్కలుగా ఛేదించి 5 వేరువేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయని చెబుతారు. స్కాంద పురాణంలోని తారకాసుర వధాఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలాగా తెలియచేస్తోంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీమూచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి
ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడైన బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందాడు. శివుడి కటాక్షం పొందిన అహంకారంతో తారకాసురుడు దేవతల్ని బాధించటం మొదలుపెట్టాడు. అమిత పరాక్రమశీలి, పరమేశ్వర రక్షితుడు అయిన తారకాసురుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవలేరని గుర్తించిన దేవతలు పార్వతీ పరమేశ్వరులని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురునితో యుద్ధం తారకాసురుడికి మహాశివుడు ప్రసాదించిన ఆత్మలింగంని ఛేదించటం ద్వారా మాత్రమే అతడిని అంతమొందించగలరని మహావిష్ణువు చెప్పటంతో కుమారస్వామి తారకాసురుడి హృదయంలో ఉన్న ఆత్మలింగంని ఖండఖండాలుగా ఛేదించినప్పటికీ ఆ ముక్కలు తిరిగి కలిసిపోయి ఆత్మలింగంగా మారిపోవటం వల్ల తారకాసురుడికి మరణం సంభవించటం లేదు. కుమారస్వామి ఎంత ప్రయత్నించినా తారకాసురుడిని చంపలేకపోవటంతో దేవతలు మార్గోపదేశం నిమిత్తం మహావిష్ణువుని తిరిగి ప్రార్థించారు. ఆత్మలింగంని ఛేదించిన తర్వాత ఆ ఖండాలు ఏ ఏ ప్రదేశాలలో పడతాయో ఆ ప్రదేశాలలో ఆ ఖండాల మీద ఆలయాలను నిర్మించి వాటిని మహాశివుని రూపంలో పూజిస్తే ఆ ముక్కలకి తిరిగి కలుసుకునే శక్తి పోయి తారకాసురుడికి మరణం సంభవిస్తుందని మహావిష్ణువు మార్గాంతరం సూచించాడు. మహావిష్ణువు చెప్పినట్లుగానే కుమారస్వామి తారకాసురుని హృదయంలోని ఆత్మలింగాన్ని 5 ఖండాలు ఛేదించబడిన ఆత్మలింగం యొక్క ఖండాలను ఇంద్రుడు అమరారామ క్షేత్రంలోను, సూర్యుడు ద్రాక్షారామ క్షేత్రంలోను, చంద్రుడు సోమారామ క్షేత్రంలోను, విష్ణుమూర్తి క్షీరారామ క్షేత్రంలోను, కుమారస్వామి కుమార భీమారామ క్షేత్రంలోను ప్రతిష్ఠించి పూజలు జరిపారు. శివప్రసాదితమైన ఆత్మలింగం యొక్క ఖండాలు తిరిగి కలవలేకపోవటంతో తారకాసురుడు మరణించాడు. ఇప్పటి వరకు మనం పంచారామ క్షేత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకున్నాం. మా తరువాతి వీడియోలో శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మా ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది.